ఈరోజు తెలంగాణలో మరి మా సర్పంచులు ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత మరి దేశంలోనే అగ్రగామిగా అవార్డులు తెచ్చుకున్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి ఎన్నో అవార్డులు వచ్చి ఎంతో మంచి ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి వారికి అన్నమో రామచంద్ర మేము పని చేసినాము, మా పని చేసిన కనీసము మా బిల్లులు ఇవ్వండి, మేము చాలా చిన్నవాళ్ళము, పేదవాళ్ళము, పదవులు కూడా అయిపోయినాయి, మేము మాజీలమైనాం. మరి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు 100 కోట్లు. కనీసం మేము చేసిన పనులకైనా మా గ్రామాలలో చేసిన పనులకు డబ్బులు ఇవ్వండి, బిల్లులు చెల్లించరు అని చెప్పి గత 10 మాసాల నుంచి మరి మొరో మొత్తుకుంటే ఈరోజు వారు హైదరాబాద్కు వచ్చి కనీసము మా ఆవేదనను వ్యక్తపరుస్తామని చెప్పి వస్తే ఎక్కడ ఏ రోడ్డు మీద నుంచి వచ్చిన వాళ్ళను అన్ని జిల్లాల నుంచి ఎక్కడికి వస్తే అక్కడ మరి నిర్బంధించి ఒక టెర్రరిస్టులాగా, మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు అనుకుంటుండ్రో మరి తెలంగాణ ప్రభుత్వం, మరి లేకపోతే వీళ్ళు రజాకర్ మూమెంట్ అనుకుంటుండ్రో మరి ఏమనుకుంటుండ్రో అర్థం కావట్లేదు. ఈరోజు మరి గ్రామాలలో 5 సంవత్సరాలు పదవి కూడా కోల్పోయి ఈరోజు మాజీలు అయిన సర్పంచులకు పేమెంట్ రాక పాపం నానా అవస్థలు పడి మరి వడ్డీలకు తెచ్చి లాస్ట్కు తనఖా పెట్టి, భూములను తనఖా పెట్టి, ఇండ్లను తనఖా పెట్టి 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీలు తెచ్చి పనులు చేస్తే మరి ఇంత దారుణమంటే మరి పాపము ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మా సర్పంచులు. మరి ఈ రోజు వరకు కూడా బిల్లులు రాలేదు. మంగళసూత్రాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి గ్రామాలల్లో మేము సర్పంచ్ అయినాము, కనీసం మాకు ఇంత పేరు వస్తుంది కదా, డబ్బులు వస్తాయి కదా. గతంలో కేసీఆర్ గారు డబ్బులు ఏ విధంగా అయితే ఎంటెంటే ఇప్పించిండో అదే విధంగా డబ్బులు వస్తాయని చెప్పి పనిచేస్తే ఈ రోజు వరకు నయా పైసా పనిచ్చిన దాఖలాలు. ఈరోజు అది పక్కన పెట్టు, మరి పొద్దున 4 గంటలకు అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లలో పెట్టి తిండి తిప్పలు లేకుండా వారిని పశువుల కంటే అద్మానం, గొర్రె మేకల కంటే అద్మానం ఒక వ్యాన్లో వేసి తిండి తిప్పలు లేకుండా మరి వారిని సిటీ అంతా దింపుకుంటూ నానా అవస్థలు పెట్టి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అంటే అసలు మనం ఎక్కడున్నాం, ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అనిపిస్తున్నది. దీన్ని ఖచ్చితంగా మరి మేము ఖండిస్తున్నాం. మరి మేము మా గౌరవ మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలను కూడా మరి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మమ్మలను కూడా పోలీస్ స్టేషన్లకు కూర్చోబెట్టి నానా చిత్రహింసలు చేస్తున్నారు మా సర్పంచులను.